నేను పుట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ కుంభమేళ ఇదే, మహాకుంభమేళ ఇదే ఫస్ట్ అవుతుంది, ఇదే లాస్ట్ అవుతుంది. ఎందుకంటే 144 years నేను మళ్ళీ చూడాలంటే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి. అది నా వల్ల కాదు. 144 ఏళ్ళు పదకంటే నా వల్ల కాదు కాబట్టి. సో ఇప్పుడైతే నేను ఇప్పుడు ఘాట్ దగ్గరికి వచ్చాను. చూస్తున్నారు కదా మొత్తం. ఈ వీడియోని అసలు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు ప్రతిదీ చూపిస్తాను ఇక్కడ. ఓకే, మీరు విశాఖపట్నం, మీరు ఏదైతే డెస్టినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వైజాగ్ అనుకోండి, వైజాగ్ నుంచి నేను కుంభమేళ రావాలనుకుంటాను అనుకోండి. నేను 2 months బ్యాక్ ముందే మేము టికెట్స్ అనేది బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి రోడ్డుకి వెళ్తాం. రోడ్డుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆటోలు కానీ లోకల్ చాలా ఉంటాయి. అంటే మీకు త్రివేణి సంగమం దగ్గరికి తీసుకెళ్ళడానికి బోల్డ్ ఆటోలు ఉంటాయి. అండ్ బస్సెస్ మనకి గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే బస్సెస్ కూడా అరేంజ్ చేశారు, మహాకుంభమేళ బస్సెస్ అని. మీకు అది టికెట్ ప్రైస్ వచ్చేసరికి 30 rupees ఉంటుంది. లేదు మీరు ఆటోలో వెళ్ళాలనుకుంటే ఆటోలో 50 రూపాయలు పర్ హెడ్కి 50 రూపాయలు ఉంటుంది. అండ్ కొన్ని 100 రూపాయలు తీసుకుంటారు. అలాగే బైక్స్ కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి ఫెసిలిటీస్. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి త్రివేణి సంగమంకి వెళ్ళడానికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కానీ త్రివేణి సంగమం నుంచి ఇక్కడికి రావడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది. మీకు ఒక్క ఆటో దొరకదు. ఈవెన్ మీరు ర్యాపిడో ఏది బుక్ చేసుకున్నా సరే ఏది ఉండదు అనమాట. సో అదనమాట. ఓకే, సో మీరు వన్స్ మీరు త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ ఏ ఆటో అయినా సరే మీకు అరేల్ ఘాట్ దగ్గర దింపుతుంది. ఏ బండి అయినా సరే, ఏ ఆటో, ఏ బస్సు అయినా సరే, బస్సు అయితే మాత్రం డైరెక్ట్ త్రివేణి సంగమం దగ్గర తీసుకెళ్తుంది. కానీ ఈ ఆటోస్ ఏవైతే ఉంటాయో అరేల్ ఘాట్ వరకు మీకు దింపుతారు. అరేల్ ఘాట్ నుంచి మీరు త్రివేణి సంగమంకి వెళ్ళాలంటే ఓన్లీ త్రూ బోట్ ద్వారాగే వెళ్ళొచ్చు. బోట్ అంటే మీకు కరెక్ట్గా గంగా, యమున, సరస్వతి ఏదైతే త్రివేణి సంగమం ఉంటుంది కదా, ఆ మధ్యలోని దింపుతాడు. ఒక బోట్ వచ్చేసరికి పర్ హెడ్కి 200 rupees తీసుకుంటాడు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని బోట్స్ బంద్ చేస్తారు. కొన్ని రోజుల ముందు వరకు ఉంది. ఇప్పుడైతే మాత్రం బోట్స్ కానీ తర్వాత కొన్ని అంటే వంతెనలు కూడా పెట్టారు. ఏది మన ఘాట్ నెంబర్ 30, 24 దగ్గర ఇక్కడ నుంచి డైరెక్ట్గా త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళడానికి మధ్యలో 2-3 బ్రిడ్జ్లు కూడా పెట్టారు. బట్ ఆ బ్రిడ్జ్ల్లో కూడా మనకి వెళ్ళడానికి బంద్ చేశారు మన యూపీ పోలీస్, ఉత్తరప్రదేశ్ పోలీస్ ఎవరైతే ఉన్నారో బందోబస్తు చేస్తారో వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు అది ఆపేశారు. కాకపోతే మీకు ఒక విషయం చెప్తా, అదే త్రివేణి సంగమం కాదు. మీరు ఇటు సైడ్ ఘాట్స్ ఉంటాయి కదా, ఎలా అంటే 24-30 ఘాట్స్ ఉంటాయి కదా, అది అరేల్ ఘాట్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే సోమనాథ్ టెంపుల్ ఉంటుంది, శివుడు టెంపుల్ ఉంటుంది. ఆ శివుడు టెంపుల్ దగ్గర నుంచి మీరు బోల్డ్ ఘాట్స్ ఉంటాయి. అక్కడ మీరు స్నానం చేస్తే అది కూడా త్రివేణి సంగమే. ఎందుకంటే అక్కడ గంగా, యమున, సరస్వతి 3 కలిసి అక్కడి నుంచి ప్రవహిస్తుంది మీర్జాపూర్ దగ్గర. హౌడా ఉంది కదా, మీర్జాపూర్ దగ్గర ప్రవహిస్తుంది. కాబట్టి మీరు త్రివేణి సంగమం మహాకుంభమేళ స్నానం అంటే అక్కడే చేయాల్సిన పని లేదు. మీరు ఇక్కడ ఎక్కడ చేసినా మీకు ఓకే. ఇటు సైడ్ అరేల్ ఘాట్ నుంచి ఈ సైడ్ ఉంటుంది, ఈ సైడ్ నుంచి మీరు ఎక్కడ చేసినా అది కుంభమేళ స్నానం కింద లెక్క వస్తుంది. కానీ కాకపోతే త్రివేణి సంగమం ఏంటంటే అక్కడ మెయిన్ కాబట్టి 3 కలుస్తాయి కాబట్టి అక్కడికి ఎక్కువ ఇంపార్టెన్స్. కానీ అది కూడా కలిసే వాటరే కదా ఇక్కడికి వస్తుంది. సో ఇది కూడా త్రివేణి సంగమమే కాబట్టి మీరు ఇక్కడ ఎక్కడ స్నానం చేసినా, ఇక్కడ నుంచి అరేల్ ఘాట్ నుంచి మీరు ఎక్కడ స్నానం చేసినా అది త్రివేణి సంగమమే. ఓకేనా, దీంట్లో మీకు ఏ డౌట్ వద్దు. ఓకేనా, దోశ ఇక్కడ దోశలు ఉండవు, పూరీలు చపాతీలు ఇవే ఉంటుంది. యోగి ఆదిత్యనాథ్ ఆయన కూడా. సో థ్యాంక్స్ టు యోగి ఆదిత్యనాథ్ గారు అండ్ థ్యాంక్స్ టు పిఎం మోడీ ఫర్ బాగా ఇంత బాగా ఇచ్చేసినందుకు, మహాకుంభమేళను బాగా ప్లాన్ చేసినందుకు. ఎవరికి అన్ని అంత మొత్తం సౌకర్యాలు అవి ఇచ్చారు ప్రతి ఒక్కరికి. సూపర్ అసలు. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. तो प्रयागराज चौकी स्टेशन में రోడ్డు పైన మనకి ఆటోలు కానీ బైక్స్ కానీ ఉంటాయి. సో మీరేంటంటే ప్రయాగరాజ్ త్రివేణి సంఘం కానీ లేకపోతే ఇంకో సంఘం మీద ఉంది, ఆ రెండింటికి ఏంటంటే ఛార్జెస్ ఉంటాయి. మీకు దేనికి వెళ్ళాలి కూడా దానికి వెళ్ళొచ్చు. సో ప్రజెంట్ నేను ఆటో మీద వెళ్తున్నాను, మొత్తం ఒక 5 వెళ్తాను అనమాట. ఓకేనా భయ్యా, మీరు చూడొచ్చు. చూస్తున్నారు కదా, ఇది బై రోడ్ ద్వారా వెళ్తున్నాం. మేము ఇప్పుడు బై రోడ్ ద్వారా ఇప్పుడు త్రివేణి సంగంకి వెళ్తున్నాం అనమాట. సో మీకు ఆటో సర్వీస్ ఉంటుంది, బైక్ సర్వీస్ 2 ఉంటాయి. ప్రయాగరాజ్ చౌకీ జంక్షన్ రైల్వే స్టేషన్ బయటకు వచ్చింది, అంత రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ పోలీసులు ఉంటారు, లోకల్ పోలీసులు ఉంటారు. వాళ్ళు మీకు ఏ డౌట్ వచ్చినా మీకు క్లియర్ చేస్తారు. ఓకే.
ఇదే ఈ రోడ్డు మీద మేము వెళ్తున్నాం అనమాట. అరౌండ్ ఎంత కిలోమీటర్స్? 8 కిలోమీటర్స్ అనమాట ఇక్కడ నుంచి. మధ్య మధ్య చాయ్ ఇవన్నీ ఉంటాయి. చాయ్ తర్వాత టిఫిన్స్ చాలా ఉంటాయి. చూసారు కదా ఇక్కడ అంతా పగడ్బందీగా మొత్తం భద్రత సెక్యూరిటీ అంతా ఉంది ఇక్కడ. సో ఇలా వెళ్తే అరేల్ ఘాట్ సంగం వస్తుంది. అరేల్ ఘాట్ సంగం అనమాట. మనం సంగం ఘాట్ దగ్గరికి వచ్చాం. సో ఓకే, సో ఇప్పుడు మనం అక్కడంతా కుంభమేళా జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా మొత్తం అంతా చూడండి. మహాకుంభమేళా 2025 144 ఏళ్ళకి ఒకసారి వచ్చే కుంభమేళా ఇది, మహాకుంభమేళా. సో ఇది నిజంగా చాలా, ఇక్కడికి రావడం నేను చాలా అదృష్టం చేసుకున్నాను నిజంగా. మొత్తం కాదు ఇక్కడ బయట చూస్తారు కదా మొత్తం భక్తులకి అందరికీ ఏంటంటే ఇక్కడ అంతా ఫుడ్ స్టాల్స్ కూడా అన్ని పెట్టారనమాట. ఓకే ఓకే చూస్తారు కదా ఇప్పుడు అక్కడంతా మహాకుంభమేళా జరుగుతుంది అక్కడ. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇదిగో మొత్తం మహాకుంభమేళా జరుగుతుంది కదా. చూసారు కదా మహాకుంభమేళా. ఇక్కడంతా పోలీస్ కంట్రోల్ ఉంది. ఓకే సో ఇక్కడ మనం ప్రయాగరాజ్ దగ్గరికి వచ్చాము. ప్రయాగరాజ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ బేసిక్గా ఏంటంటే త్రివేణి సంగం అని ఒకటి ఉంటుంది. అక్కడ ఏంటంటే గంగా, యమున, సరస్వతి 3 కలుస్తాయి అన్నమాట. సో బేసిక్గా ఏంటంటే మనం అక్కడ స్నానం చేయాలి ఫస్ట్. బేసిక్గా చెప్పాలంటే చాలామంది ఏంటంటే గంగా రివర్లో చేస్తూ ఉంటారు, యమునలో చేస్తూ ఉంటారు. బట్ మొత్తం 3 రివర్స్ కలుస్తాయి కదా, అక్కడ కలిసి అందులో స్నానం చేస్తే మాత్రం చాలా మంచిది అనమాట. సో నాతో ఫ్రెండ్ వచ్చారు. నా పేరు చందు అనమాట. హాయ్ బ్రో. హాయ్. సో ఇలాగ ఏంటంటే బేసిక్గా బోట్ కూడా ఉంటాయి, బోట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో బేసిక్గా మనకి అక్కడ ఘాట్ నుంచి ఉంది కదా, అక్కడ నుంచి 1 కిలోమీటర్ నడిస్తే మనకి ఇక్కడ సోమనాథ్ టెంపుల్ ఉంటుంది శివుడిది. అక్కడ మనం స్నానాలు ఆచరించి మనం అది చేసుకుంటే అది త్రివేణి సంగమం మెయిన్ అనమాట అది. ఓకే, సో మీకు ఇప్పుడు మొత్తం అంతా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే, మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్, ఇదంతా ఉత్తరప్రదేశ్, ఇక్కడ అంతా కుంభమేళా జరుగుతుంది. ఓకే చూస్తున్నారు కదా. సో ఇక్కడ అంతా ఫుడ్ స్టాల్స్ అవి ఉన్నాయి. అండ్ అక్కడ అంతా మొత్తం అంతా మహాకుంభమేళా, మొత్తం కుంభమేళా జరుగుతుంది. ఇది ప్రయాగరాజ్ అనమాట, ప్రయాగరాజ్. సో ఇది చూస్తున్నారు కదా మనకి ఎదురుగుండా టెంట్స్ అవి కనిపిస్తున్నాయి కదా, ఇది గంగా అండ్ యమున సంగమం అన్నమాట. అంటే గంగా యమున ఇక్కడ కలుస్తుంది. చూసారు కదా కలవడం గంగా యమున కలుస్తుంది. సో ఇక్కడ నుంచి అలాగ వెళ్తే అక్కడ సోమనాథ్ టెంపుల్ ఉంటుంది. ఆ సోమనాథ్ టెంపుల్కి వెళ్తే మీకు అక్కడ నదీ స్నానాలు మీరు ఆస్వాదించవచ్చు. అక్కడ ఏంటంటే త్రివేణి సంగం మొత్తం 3 నదులు కలుస్తాయి అన్నమాట. ఓకే, సో చూసి తరించండి. ఎవరైతే రాలేదో వాళ్ళందరికీ ఏంటంటే ఈ వీడియో చూసి కొంచెం హ్యాపీ ఫీల్ అవ్వండి కనీసం. ఓకే ఓకే, ఇంకా క్లోజప్ చేసి చూపిస్తాను మీకు. చూసారు కదా ఫుడ్ స్టాల్స్ అన్నీ మొత్తం. ఇప్పుడు మనం స్నానం చేయడానికి వెళ్తాం. ఇప్పుడు నదీ స్నానం చేయడానికి వెళ్తాం ఇప్పుడు. సో చూసారు కదా, మీకు అంతా మామూలుగా చూపించాను కదా, మొత్తం అంతా మీకు కుంభమేళా గురించి మొత్తం చూపించాను కదా. ఇప్పుడు మేము ఇప్పుడు స్నానాలు అది ఆచరిస్తాం. ఇప్పుడు గుడికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ నడవాలన్నమాట. నడిచి నేను అక్కడ స్నానాలు ఆచరించి మళ్ళీ ఇంకా రిటర్న్ టైం వైజాగ్ వెళ్ళిపోతాం అనమాట. దోశ ఇక్కడ దోశలు ఉండవు, పూరీలు చపాతీలు ఇవే ఉంటుంది. యోగి ఆదిత్యనాథ్ ఆయన కూడా ఆటోని ఒకసారి పిల్లడు. ఆటో ఒకసారి పిలిచి సరిపోతుంది. भैया त्रिवेणी संगम जाना, त्रिवेणी संगम. సో ఫ్రెండ్స్ మనం ఒకసారి ప్రయాగరాజ్లోకి వచ్చిన తర్వాత మీరు అంటే బేసిక్గా ఎక్కడ స్నానం చేసినా పర్లేదు, ఎక్కడ మునిగినా పర్లేదు. కాకపోతే త్రివేణి సంగంలోనే బేసిక్గా చాలామంది ములగాలంటారు. అంటే అక్కడ నది స్నానం చేయాలంటారు. అలా చేయాలనుకునే వాళ్ళకి ఏంటంటే మన ప్రయాగరాజ్ చౌకీ రైల్వే స్టేషన్ నుంచి రోడ్డుకు వస్తాం కదా, రోడ్డుకు వచ్చిన తర్వాత ఆటోలు బుక్ చేసుకుని ఇక్కడ ఒక ఘాట్ ఉంటుంది, ఆ ఘాట్కి దింపుతారనమాట. ఆ ఘాట్కి దింపిన తర్వాత ఇక్కడ
మనకి రివర్ మధ్యలో మనకి వంతెన వేసారనమాట. సో ఇప్పుడు మేము అందరూ ఏంటంటే 1 కిలోమీటర్ దాకా మేము ఒక వంతెన ఉందని చెప్పాను కదా, అక్కడ దాకా మేము నడుస్తాం. అక్కడి నుంచి ఏంటంటే వంతెన గుండా మేము త్రివేణి సంగంకి వెళ్తాం అనమాట. ఓకే, అక్కడ మేము నదీ స్నానాలు ఆచరిస్తాం. అక్కడ చేస్తే చాలా మంచిది. ఓకే, మీకు సజెస్ట్ చేస్తాను ఏంటంటే మీరు వెళ్ళాలనుకుంటే అర్లీ మార్నింగ్ అంటే 12, 1, 2, 3 ఆ టైంలోని వెళ్ళండి. అలా వెళ్తేనే మీకు ఏంటంటే జనాలు కూడా తక్కువ మంది ఉంటారు. ఓకే, సో అదే మీరు డే టైం వెళ్ళారనుకో చాలా రష్ ఉంటుంది అనమాట. డే టైం ఆల్వేస్ చాలా రష్ ఉంటుంది. చెప్పలేము, వెళ్ళచ్చు, ఇబ్బంది పడుతూ వెళ్ళాలి. ఆ ఇబ్బంది మనకి ఎందుకు అనుకుంటే మీరు అర్లీ మార్నింగ్కి వెళ్ళిపోవడం బెస్ట్. ఓకే, సో ఇప్పుడు మనం వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు త్రివేణి సంగం దగ్గరికి వచ్చాము. సో ఇప్పుడు ఏంటంటే మొత్తం ఇక్కడ చూశారు కదా, మొత్తం ఎంతమంది ఉన్నారో జనాలు. ఇక్కడ అందరూ ఏంటంటే కుంభస్నానాలు మొత్తం అంతా ఇచ్చేస్తున్నారు అనమాట. ఓకే, సో చూశారు కదా మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్. ఓకే, సో మొత్తం అంతా జరుగుతుంది ఇక్కడ గట్టిగా. ఓకే, చూడండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ అందరూ స్నానాలు ఆచరిస్తున్నారు ఇక్కడ. ఓకే, మహాకుంభమేళా 2025 కుంభమేళా స్నానాలు అన్నమాట ఇవన్నీ. మీరు చూడొచ్చు అక్కడ ఎంతమంది ఉన్నారు జనాలు, ఒకసారి చూడండి. ఓకే, చూశారు కదా. సో 144 ఏళ్ళకి ఒకసారి వస్తుంది ఈ మహాకుంభమేళా అనమాట. కుంభమేళాలో మొత్తం 4 రకాలు ఉంటాయి. కుంభమేళా, పూర్ణ కుంభమేళా, ఇలాగ 4 రకాలు ఉంటాయి. సో ఇది మహాకుంభమేళా 144 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. ఓకే, సో చూస్తున్నారు కదా, ఇదే త్రివేణి సంగమం అంటే 3 నదులు కలిసిన చోటు అనమాట. గంగా, యమున, సరస్వతి. గంగా, యమునని మనం చూడొచ్చు, కానీ సరస్వతి అండర్ గ్రౌండ్లో ఉంటుంది అనమాట. అది ఈ రివర్కి అండర్లో ఉంటుంది సరస్వతి. సో ఇది మొత్తం అంతా ఏంటంటే ఇక్కడ కుంభస్నానాలన్నీ ఇక్కడ జరుగుతాయి. మొత్తం చాలా మటుకు మీ ఎక్కడైతే లైటింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ లైటింగ్స్ అన్నింటిలోని కుంభస్నానాలు జరుగుతాయి. సో ఇక్కడ అంతా ఎక్కడ పడితే అక్కడ ఘాట్స్ అవన్నీ ఉంటాయన్నమాట. సో ఇక్కడ చలి కూడా చాలా ఎక్కువగా ఉంది, చలి కూడా చాలా దారుణంగా ఉంది. అరౌండ్ టెంపరేచర్ వచ్చేసరికి 12 degrees 11 degrees దాకా కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు నేను కూడా కుంభస్నానాలు నేను కూడా ఆచరిస్తాను ఇప్పుడు. సో మీరు చూడండి, ఓకేనా. సో చూడండి, మొత్తం ఇది చాలా గొప్పది ఫ్రెండ్స్. అంటే అదృష్టం ఉండదు ఈ స్నానాలు ఆచరించాలంటే. 144 ఏళ్ళకి ఒకసారంటే మహాకుంభమేళా అనేది చాలా పుణ్యస్నానం ఇది. ఇది ఈ స్నానం చేస్తే పుణ్యం వస్తుందా ఏం వస్తుందో నాకు తెలియదు, కానీ ఒక మంచిది అని చెప్పచ్చు. ఓకేనా. సో ఇది, సో ఇక్కడ చలి అందరికీ. సో చలి కాసుకోవడానికి అందరూ ఏంటంటే ఇక్కడ చలి కదా, ఫుల్ కోల్డ్. సో అందుకని చెప్పి అందుకని ఏంటంటే ఇక్కడ మొత్తం చలికి కొంచెం ఇచ్చేసుకోవడానికి మొత్తం చేస్తుంది. నాకు కూడా చలి వస్తుంది. సో అట్లాగా చలి కాసుకుంటున్నారు అందరూ. ఓకే, సో ఇది శివరాత్రి వరకు ఉంటుంది మహాకుంభమేళా. అందరూ దయచేసి రండి, కుంభస్నానాలు ఆచరించండి, చాలా పుణ్యం వస్తుంది ఖచ్చితంగా. సో ఇది మొత్తం వీడియో. ఇప్పుడు నేను స్నానానికి ఆచరించాలి కాబట్టి, సో ఇప్పుడు నేను స్నానం ఇది కుంభస్నానం చేయాలి. ఓకేనా, బాయ్. సో మొత్తం అందరూ ఏంటంటే కుంభస్నానాలు అందరూ నిమగ్నమై ఉన్నారు ఇక్కడ. Bro, I don't care. You don't care. Cool. Slow. जाता
भैया भैया ये त्रिवेणी संगम है क्या? हाँ? त्रिवेणी संगम नहीं है? त्रिवेणी संगम भी है, एक सेम ही है, क्या जी? सेम ही है, दोनों ही है, लगा हुआ है। ఇప్పుడు నేను కూడా స్నానం చేయబోతున్నా. మొత్తానికి మనం ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ మీ అందరికీ తెలుసు మహాకుంభమేళ జరుగుతుంది. ఇది బేసిక్గా 144 ఇయర్స్కి ఒకసారి ఇది వస్తుంది అనమాట. ఇది నిజంగా చాలా పుణ్యం అనమాట. నా ముందు ఎన్నో కుంభమేళలు జరిగాయి, కానీ నేను పుట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ కుంభమేళ ఇదే, మహాకుంభమేళ ఇదే ఫస్ట్ అవుతుంది, ఇదే లాస్ట్ అవుతుంది. ఎందుకంటే 144 ఇయర్స్ నేను మళ్ళీ చూడాలంటే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి. అది నా వల్ల కాదు. 144 ఏళ్ళు బతకంటే నా వల్ల కాదు. కాబట్టి సో ఇప్పుడైతే నేను ఇప్పుడు ఘాట్ దగ్గరికి వచ్చాను. ఇదేంటంటే గంగా యమున సరస్వతి మూడు కలిసి ఇది కలిసే ఒక సంగమం, త్రివేణి సంగమం అన్నమాట. సో ఇప్పుడు నేను ఇప్పుడు స్నానం అయితే చేస్తాను. ఓకేనా? సో చాలా పవిత్రంగా ఉంటుంది, చాలా మంచిది, బాగుంటుంది. హెల్త్ కూడా అంటే పుణ్యం చేస్తే. ఓకే, సో లెట్స్ గో. ఈ కుంభమేళ మహాకుంభమేళ స్నానానికి వెళ్ళినప్పుడు చెప్పులు ఇప్పేసి వెళ్ళిపోవాలి. చెప్పులతో స్నానం అయితే చేయకూడదు. ఓకే, సో ఇప్పుడు నేను స్నానం చేయడానికి అయితే వెళ్తున్నాను. ఓకే, సో ఫాలో. చాలా చలిగా ఉంది అసలు. మీరు ఎలా చేసేసారు స్నానం అసలు నాకు అర్థం కదా. సో ఫ్రెండ్స్ నది స్నానం చేస్తాం. बर्फ यार कहाँ गरम ఫ్రెండ్స్ మొత్తానికి మహాకుంభమేళలో పుణ్యస్నానం అయితే జరిగింది. సో మీరు కూడా వీలుంటే మహాశివరాత్రి ముందు ఫిబ్రవరి 27 ముందు వీలుంటే మీరు కూడా ప్రయాగరాజ్కి వచ్చి ఈ గంగా యమున సరస్వతి త్రివేణి సంగమంకి వచ్చి మీరు స్నానం చేస్తారని, ఆ పుణ్యాన్ని మీరు దక్కించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఫైనలీ మేము రైల్వే స్టేషన్ నుంచి మేము గంగా యమున ఏదైతే త్రివేణి సంగమం ఉంది కదా అక్కడికి వెళ్ళిపోయి స్నానాన్ని ఆచరించేసిన తర్వాత మేము ఇక్కడికి మళ్ళీ ఇక్కడ చౌకీ రైల్వే స్టేషన్ ఉంటుంది కదా, ఇది మన ప్రయాగరాజ్ చౌకీ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత ఇక్కడ లాడ్జెస్ అవి ఉంటాయి, మీకు చాలా లాడ్జెస్ ఉంటాయి. సో పర్ లాడ్జ్కి అంటే ఒక రూమ్కి అయితే మీకు 3000 తీసుకుంటారు. అదే డార్మెటరీ అయితే 1000 రూపీస్ నుంచి 1500 వరకు ఉంటుంది, 1500 రూపీస్ మధ్యలో కూడా ఉంటుంది అనమాట. సో మీకు ఏదైతే స్నానాలు ఆచరించేసిన తర్వాత మీరు అక్కడి నుంచి రైల్వే స్టేషన్ నుంచి గంగా స్నానానికి వెళ్ళాలంటే మాత్రం మీకు బోర్డు ఆటోలు దొరుకుతాయి. కానీ స్నానాలు ఆచరించిన తర్వాత ఆ త్రివేణి సంగమం నుంచి మీరు ఇక్కడ రైల్వే స్టేషన్కి కానీ అతి సిటీ బయటికి రావాలంటే మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది. మీకు ఒక ఆటో దొరకదు, ఒక కార్ దొరకదు, ఒక బండి దొరకదు. కాకపోతే దొరికినా ఎక్కువ రేట్లు అమ్ముతారు, దొరికినా ఎక్కువ రేట్లకి వస్తారనమాట. సో మీకు దొరికితే మాత్రం అదృష్టం, దొరకపోతే మరి మనం ఏం చేయలేం. సో ఇలాగ వన్స్ ఏదో రకంగా కష్టపడినా సరే ఏదో రకంగా వచ్చేసేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు బోర్డు లాడ్జెస్ అవి ఉంటాయి, లేదా మీకు త్రివేణి సంగమం దగ్గర కొన్ని డార్మెటరీస్ ఉంటాయి.
కాకపోతే అది ముందుగానే తొందరగా బుక్ అయిపోతూ ఉంటాయి, మీకు అది దొరకదు. కాబట్టి మీరు మరి వచ్చి స్నానాలు ఆచరించిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోవాలనుకుంటే, మీరు మళ్ళీ రైల్వే స్టేషన్ రావాలనుకుంటే కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది. మీరు స్నానాలు కూడా ఏంటంటే డే టైం కాకుండా ఎర్లీ నైట్ టైం, ఎర్లీ మార్నింగ్ అంటే అరౌండ్ 1, 2, 3 ఆ టైంకి మీరు స్నానాలు ఆచరిస్తే మీకు కొంచెం క్రౌడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, వెళ్ళిన తర్వాత స్నానం చేసిన తర్వాత మీరు మళ్ళీ లాడ్జ్కి వచ్చేయండి. లాడ్జ్ నుంచి బుక్ చేసుకున్న తర్వాత ఒక వన్ డే స్టే చేస్తారు మీ ఇష్టం. అక్కడి నుంచి మీరు వారణాసికి బేసిక్గా ఏంటంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు ట్రైన్స్ వెళ్ళాలనుకుంటే మాత్రం జరగని పని, ఎందుకంటే చాలా కష్టం. అంటే వెయిటింగ్ లిస్ట్ కానీ మీకు ట్రైన్స్ కూడా దొరకవు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ప్రయాగరాజ్ చౌకీ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ప్రయాగరాజ్ చౌకీ రైల్వే స్టేషన్ నుంచి వారణాసికి బోల్డ్ అని ట్రైన్స్ ఉంటాయి. సో మీరు మీ డెస్టినేషన్ నుంచి ప్రయాగరాజ్ వచ్చినప్పుడే మీరు రిటర్న్ ట్రైన్ రెండు బుక్ చేసుకుని మీరు రావాల్సి ఉంటుంది, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఓకే, సో ఇక్కడ నుంచి ఏంటంటే ప్రయాగరాజ్ నుంచి మీరు వారణాసికి వెళ్ళిపోయి వారణాసి నుంచి మీరు ఎక్కడైతే వైజాగ్ వెళ్ళంటే వైజాగ్, హైదరాబాద్ వెళ్ళంటే హైదరాబాద్, అక్కడి నుంచి మీరు ముందుగా టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ మహాకుంభమేళ. ఎలా వెళ్ళాలనేది మొత్తం మీకు గైడెన్స్ అయితే ఈ వీడియోలో అయితే నాకు తెలిసినందుకు మీకు ఇచ్చాను అని అనుకుంటున్నాను. సో మీరైతే ఖచ్చితంగా రండి. మహాశివరాత్రి 27 ఫిబ్రవరి 27 వరకు ఉంటుంది, తర్వాత 28 తర్వాత నుంచి ఇంక ఉండదు. అండ్ ఇది వచ్చేసరికి మహాకుంభమేళ 144 ఇయర్స్కి ఒకసారి వస్తుంది, మళ్ళీ రాదు. ఎవరైతే పుడతారో వాళ్ళు ఒకసారి చూస్తారు. తర్వాత ఇలా 4 రకాల కుంభమేళాలు ఉంటాయి. ఒకటి కుంభు, పూర్ణ కుంభు, పూర్వ కుంభు, మహాకుంభు. ఇప్పుడు నేను చేసింది మహాకుంభమేళ. సో చాలా పవిత్రమైనది, చాలా బాగుంటుంది. నేను మహాకుంభమేళలో దిగినప్పుడు స్నానం ఆచరించినప్పుడు ఆ పాజిటివ్ వైబ్ నేను ఎంత ఫీల్ అయినో నాకే తెలుసు. ఓకే, సో మీరైతే ఖచ్చితంగా రండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ కేబీ టాక్స్. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ మొదటికి కేబీ టాక్స్. బాయ్.